మనం దేవుని శక్తి కొరకు అభ్యర్థించాలి. అప్పుడు ఆయన మనకేం చేస్తాడు తెలుసా? తన క్రియాశక్తితో మనకు విజయాన్ని ఇస్తాడు. అందుకే పౌలు గారు కొలస్సీ 1:29 అంటాడు, అందును బట్టి నాలో బలముగా కార్యసిద్ధి కలుగుజేయుటకు నాలో క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను అంటాడు. క్రియాశక్తి అంటే ఏదైనా ఒక కార్యం ప్రారంభించి సక్సెస్ఫుల్గా ముగిస్తే దాన్ని క్రియాశక్తి అంటారు. ఒక పనిని మనం ప్రారంభించాము, ఆ పని సక్సెస్ అయితేనే దానిని క్రియాశక్తి. కార్యసిద్ధి కలుగు చేసేది దేవుని యొక్క క్రియాశక్తి మాత్రమే. శరీర సంబంధమైన బలంతో మనం సాతానునితో పోరాడి జయించలేము. వాడిని ఎదిరించాలంటే ఆత్మ సంబంధమైన బలము చేత మనం వాడిని జయించగలుగుతాం. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే కూడా బలవంతుడు. శరీర సంబంధమైన బలముతో సాతాను శక్తులను కుయుక్తులను మనం జయించలేం. మనకేం కావాలి తెలుసా? ఆత్మశక్తి కావాలి. అందుకే పౌలు గారు అంటున్నాడు, కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. నువ్వు పోరాటం చేయడానికి కత్తి తీసుకొని వస్తే చాలు, ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆత్మచేత నీకు విజయాన్ని ఇస్తాడు. సహోదరి సహోదరుడా, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే నీ కళ్ళ ముందు ఆ పరలోక దర్శనాన్ని పెట్టుకోవాలి. నాకు ఎందుకండి ప్రభు దర్శనం ఇవ్వట్లేదు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత వాక్యం చెప్తున్నాను, ఇన్ని ఉపవాసాలు ఉంటున్నాను, ఇంత వాక్యం వింటున్నాను, అయినా దేవుడు ఎందుకు నాతో మాట్లాడటం లేదు, దేవుడు ఎందుకు నాకు దర్శనం ఇవ్వటం లేదు అనుకుంటున్న సహోదరి సహోదరుడా, నీలో క్రీస్తు సారూప్యత ఇంకా రాలా. పౌలు గారికి ఎన్నో ప్రత్యక్షతలు ఉన్నాయి, ఎన్నో దర్శనాలు ఉన్నాయి. ఎలా వచ్చినాయండి పౌలు గారు మీకు? 3 ఆకాశానికి వెళ్ళి చూసి వచ్చాడట, ఉచ్చరింప శక్యము కాని ఆ మాటలు విని వచ్చాడట. ఎలా సాధ్యమైందంటే పౌలు గారిలో కార్యసిద్ధి కలుగు చేయు క్రియాశక్తి పనిచేస్తా ఉంది. ఎందుకంటే పౌలు గారు తన శరీరాన్ని పవిత్రంగా ఉండటం కొరకు నలగగొట్టుకున్నాడు. అందుకే దైవ దర్శనాన్ని చేసుకోగలిగాడు, దేవుణ్ణి చూడగలిగాడు, దేవుని మాటలు వినగలిగాడు. అందుకే మనం ఏం అడగాలి? ప్రభువా, ఈ లోకంలో మేము పరదేశులము, యాత్రికులము, ఏమి తిరిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఏమి కట్టుకుందామా, ఎలా ఉందమా అనే విషయంలో ప్రయాసపడకుండా పరిశుద్ధంగా బ్రతకడం కోసం ప్రయాసపడాలి అని ప్రార్థన చేయండి.